అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, ఈరోజు భగవద్గీతలో ఫస్ట్ అధ్యాయంలో 15th శ్లోక 16th శ్లోక చదువుదాము. స్టార్ట్ చేయండి అమ్మా. 15th శ్లోక. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌర్ణం దద్మౌ మహాశంకౌ భీమకర్మారుకోదరః 16th శ్లోక. అనంత విజయం రాధా కుంతి పుత్రం యుధిష్ఠిరః నకులః సహదేవస్య సుఘోషమణి పుష్పకౌ. వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం పాంచజన్యం ఋషికేశు అని చదివారు కదా. పాంచజన్యం అంటే ఏంటి? ఒక శంఖం, ఒక రాక్షసుడి ఎముకలతో చేశారు శంఖం, దాని పేరు. ఓకే, అది ఎందుకో ఎట్లా తయారైందంటే అట్లా చెప్తున్నాం. అయితే పాంచజన్యం అంటే ఏమిటి? శంఖం. ఎవరి శంఖము? ఋషికేశుడు ఎవరు? కృష్ణుడు. ఋషికేశ అని ఎందుకు అన్నారు కృష్ణుడిని? ఇంద్రియ నిగ్రహం కలవాడు ఆయన, ఋషుల లాగా ఉండేవాడు అనమాట. ఋషులు ఇంద్రియ నిగ్రహం ఉంటుంది కదా, అట్లా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు కాబట్టి కృష్ణుడిని ఏమన్నారు? ఋషికేశ అన్నారు. పాంచజన్యం అనేది ఆయన శంఖం పేరు దగ్గర. పాంచజన్యం అనేది ఆయన శంఖం పేరు కదా. తర్వాత ఏంటిది? ఋషికేశ, పాంచజన్యం ఋషికేశ, దేవదత్తం ధనంజయ. దేవదత్తం అంటే ఏంటి? ధనంజయ ఎవరు? అర్జునుడు. ఆయన శంఖం పేరు దేవదత్తం. అర్జునుడి శంఖం పేరు ఏంటిది? దేవదత్తం. అయితే ఈయనకు అర్జునుడికి ధనంజయ అనే పేరు ఎందుకు వచ్చింది? ధనుర్విద్య వచ్చినందుకు కాదు, ఆయన అందరి రాజ్యాల దగ్గర రాజులతో గెలిచి ధనం సంపాదించుకొని వస్తాడు. ఆయనకు అంత ధనం ఉన్నా కూడా ఆయన ధనం మీద వ్యామోహం ఉండదనమాట. దాన్ని జయించిన వాడు డబ్బును సంపాదించగలుగుతాడు, కానీ దాని మీద ఏ మమకారమో ఆశ ఎక్కువ పెట్టుకోడు అనమాట. అందుకని ఆయనను ధనంజయ అన్నారనమాట. ఇంకా తర్వాత గుడాకేశ కూడా అంటారు ఆయన పేరు. ఇంకో పేరేంటి? పార్థ అంటారు, గుడాకేశ అంటారు. గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడు. ఇక్కడ ధనాన్ని వ్యామోహం లేకుండా ధనాన్ని జయించిన వాడు కాబట్టి ధనంజయ అని పిలిచారు అర్జునుడిని. ఓకేనా? తర్వాత ఏంది? పౌండ్రం దద్మౌ ఎవరిది? మహాశంఖం. పౌండ్రం ఎవరిది? భీముడిది. ఆయన ఎటువంటి వాడంట? హరి వీర భయంకరుడు. ఎటువంటి వాడు? కలవాడు. ఉరుకోదర అంటే ఏంటిది? అదే, ఆయనకు ఎటువంటి పొట్ట ఉందంట, ఏది తిన్నా కూడా డైజెషన్ అయిపోతుంది. తొడేలు లాంటిది అనమాట. ఉరుకం అంటే తొడేలు అనమాట. ఆయన ఏం తిన్నా కూడా ఆయన డైజెషన్ చేసుకునే కెపాసిటీ ఉందన్నమాట. ఎవరికి? భీముడికి. అందుకని ఆయన ఏమన్నారు? రుకోదర అన్నారనమాట. ఓకేనా? ఆయన శంఖం పేరు పౌండ్రం. అవునా? తర్వాత నెక్స్ట్ శ్లోకాలు ఏముంది? 16th శ్లోకాలు. అనంత విజయం రాజా పుత్రు యుధిష్ఠిర. అంటే ఆయన ఎవరు? కుంతి పుత్రుడు. ఆయన కుంతి పుత్రుడా? కుంతికి కుమారుడు కదా, ఆయన రాజు కూడా కదా. ఆయనను యుధిష్ఠిర అన్నారు. యుధిష్ఠిర అంటే ఏంటి? ధర్మరాజు. ఆయన స్థిత ప్రజ్ఞుడు. ధర్మరాజుకి ఇంకో పేరు స్థిత ప్రజ్ఞుడు. అంటే కష్టాలను సుఖాలను సమానంగా తీసుకోగలిగిన మంచి ఏకైక మనిషి అనమాట ధర్మరాజు. ధర్మాన్ని పాటించిన వాడు, అందుకనే ధర్మరాజు అని పిలుస్తారు ఆయనను. ఓకేనా? ఆయన శంఖం పేరు ఏంటి? అనంత విజయం అనేది ఆయన శంఖం పేరు. తర్వాత ఏముంది? నకుల సహదేవశ్చ సుఘోష మణి పుష్పకం. మణి పుష్పకం అనేది రెండు శంఖాల పేర్లు. ఎవరెవరివి? నకులుడు, సహదేవుడు. నకులుడిది ఏమి సుఘోషనేమో నకులుడిది, సహదేవుడిది మణి పుష్పకం.
అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 2 శ్లోకాలలో ఎన్ని శంఖాల పేర్లు వచ్చినాయి? 5. 5ఏనా? పంచపాండవులు 5 ప్లస్ కృష్ణుడిది మొత్తము 6 శంఖాల పేర్లు వచ్చినాయి. 6 శంఖాల పేర్లు ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ చెప్పేసుకున్నామే. నేను అడుగుతుంటే మీరు ఆన్సర్ చేయండి. వృషికేశ అంటే ఎవరు? కృష్ణుడు. ధనంజయ అంటే ఎవరు? యుధిష్ఠిర అంటే ఎవరు? వృకోదర అంటే ఎవరు? నకుల సహదేవశ్చ. నకులుడు సహదేవుడు. నకుల సహదేవ. ఓకేనా? అయితే ఇప్పుడు కృష్ణుడి శంఖం పేరు ధర్మరాజు శంఖం పేరు భీముడి శంఖం పేరు భీముడి శంఖం పేరు పౌండ్రం. ఓకే, తర్వాత అర్జునుడి శంఖం పేరు దేవదత్త. నకులుడిది సహదేవుడిది మణి పుష్పకం. వెరీ గుడ్, సూపర్ బంగారు, చాలా బాగా చెప్పారు. ఎన్ని శ్లోకాలు, ఎంత బాగా చెప్పారు తెలుసా? మీరు 2 శ్లోకాలు కంప్లీట్ గా వచ్చింది మీకు కదా. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకే, చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్, లవ్ యూ ఆల్. Please like, share, subscribe.